కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైబర్ క్రైమ్ గురించి కేవీఎన్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఏసీపీ పి మురళీకృష్ణారెడ్డి. కళాశాల విద్యార్థులతో కార్గిల్ విజయ్ దివాస్ ను నిర్వహించడంపై పూర్తి అభ్యంతరాలు తెలిపిన సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. 15 ఆగస్టు 2024 లోపు నమోదు చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఫీజులో ఫ్లాట్ 50% తగ్గింపును కూడా పొందవచ్చునన్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే సైబర్ క్రైమ్ గురించి విజయవాడ కేబిఎన్ కాలేజ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు ఏసీపీ మురళీకృష్ణారెడ్డి. విజయవాడ సిపిఎస్వి రాజశేఖర్ బాబు ఉత్తర్వుల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ పర్యవేక్షణలో వెస్ట్ జోన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి మరియు కొత్తపేట పోలీస్ స్టేషన్ సిఐ గణేష్ సిబ్బందితో కలిసి కేబిఎన్ కళాశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సులో ఏసీపీ మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎటువంటి పత్రాలు లేకుండా లోన్ ఇస్తామని అపరిచిత వ్యక్తులు మనల్ని ఆకర్షించడం, మన లోన్ తీసుకున్న మీదట మన దగ్గర అధిక రుసుము తీసుకోవడం, కట్టని ఎడల మన ఫోటోస్ ని న్యూడ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి పిల్లల తల్లిదండ్రుల పరువును ప్రతిష్టను భంగం కలిగించడం జరుగుతుందని అన్నారు. అలాంటి వారి జోలికి వెళ్లవద్దని, లేనిపోని సైట్లు ఓపెన్ చేయొద్దని, అలానే యువత గంజాయికి బలి కావద్దని హితవుపరిచారు. ఈ కార్యక్రమంలోని కేబిఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ నారాయణరావు, వెస్ట్ డివిజన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి, సిఐ గణేష్, సైబర్ క్రైమ్ సిఐ శ్రీను, ఎస్ఐ మూర్తి, రాజనరేంద్ర తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ దాంట్లో హామీ అనమాట. అంటే మీ ఇంటి డాక్యుమెంట్స్ కానీ లేకపోతే సైట్ డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా అనేది అవి కూడా వాళ్ళు ఏంటి చెక్ చేసుకుంటున్నారు. లీగల్ అడ్వైజర్కి పంపించి, అంటే ఒక అడ్వకేట్కి పంపించి బ్యాంక్ లీగల్ అడ్వైజర్కి ఈ డాక్యుమెంట్ కూడా ప్రాపర్గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే లోన్ ప్రాసెస్ జరుగుతుంది. అటువంటిది నాలాంటి వాడు ఎవడో ప్రైవేట్ బ్యాంక్ ఏదో పెట్టుకుని వాడు అయ్యా ఫోన్ చేసేసి, ఎందుకు మీకు ఫ్రీగా మిమ్మల్ని చూడగానే 5 లక్షలు లోన్ ఇచ్చేస్తామంటే మనం కరెక్టా? అది అవుతుందా? అది ఇన్ని చేసి ఇన్ని వెరిఫికేషన్ చేసుకుంటేనే కానీ నువ్వు లోన్ ఇవ్వలేని పరిస్థితుల్లో వాడు వచ్చి మీకు లోన్ ఇచ్చేస్తానంటే మీ కుర్రోళ్ళు ఏం చేస్తున్నారు? వాడు అడిగిన మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు, మీ ఫోటో కూడా ఇచ్చేస్తున్నారు. వాడికి అన్నీ పెట్టేసిన తర్వాత ఆడు 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు లోను శాంక్షన్ చేసేస్తున్నాడు. చేసిన తర్వాత అక్కడి నుంచి మిమ్మల్ని హెరాస్ చేయడం మొదలెడుతున్నాడు. ఏది నెల నెల ఇంత కట్టు అంత కట్టు అని చెప్పి మీరు 2 లక్షలకి 5 లక్షలు 10 లక్షలు కూడా కట్టేసినా కూడా ఆ లోన్ మాత్రం తీరట్లేదు. ఆడు లోన్ పే చేయకపోతే మీ ఫొటోస్ నది మార్ఫింగ్ చేసేసి నూడ్గా చేసేసి సోషల్ మీడియాలో పెట్టేస్తానని బెదిరించడం, ఇవన్నీ అంటే రకరకాల ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఇవన్నీ. మరి ఇటువంటి ఫ్రాడ్స్ అన్నీ చేసిన తర్వాత చివరికి ఆ లోన్స్ కట్టలేక తర్వాత అందరికీ పేరెంట్స్కి తెలియక, ఎందుకంటే మిమ్మల్ని చూసే కదా లోన్ ఇచ్చేస్తున్నారు అంతే తప్పితే మీ పేరెంట్స్ని ఏమి హామీ అడగడం లేదు. కాబట్టి మీ పేరెంట్స్కి తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఏమంటారు అని చాలామంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. అంచేత అది పరిస్థితి. అటువంటి పరిస్థితులు రాకూడదనే ఎవరిని కూడా నమ్మబోకండి. మిగిలిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు చెప్తారు. తర్వాత ఇంక ఈ మధ్యకాలంలో జరిగేది ఏంటంటే డ్రగ్ అబ్యూస్ చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఏది ప్రతి కాలనీలోనూ, ప్రతి స్లమ్ ఏరియాలోనూ, ప్రతి చోట కూడా కొంతమంది కాలేజెస్లో కూడా స్టూడెంట్స్ గంజాయి మొత్తుకు అలవాటు పడిపోతున్నారు. జనరల్గా కొన్ని మేము ఎనాలిసిస్ చేసినప్పుడు జరిగేది ఏంటంటే, గంజాయి గురించి చెప్పాలంటే ముందుగా పిల్లలు ఇంట్లో బీరువాలో ఉన్న పేరెంట్స్కి తెలియకుండా ముందు డబ్బులు తీసుకుంటున్నారు. సరదాగా 50 రూపాయలని 100 రూపాయలని 200 ముందుగా పేరెంట్స్కి తెలియదు లేదు. వాళ్ళు తాళాలు వేసుకోరు, ఎందుకంటే మన పిల్లలే కదా అని చెప్పి వాళ్ళు ఊరికే బీరువా తాళాలు లేకుండా వదిలేస్తున్నారు. వాళ్ళకి 50 100 రూపాయలు పోతే వాళ్ళకి తెలియట్లేదు యాక్చువల్గా ఏది డబ్బులు పోయినాయి అనే విషయం. అలా 50 100 నుంచి 200 300 500 వరకు ఇలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు సరదాగా ముందు సిగరెట్ కాల్చడానికి అలవాటు పడుతున్నారు. సిగరెట్ కాల్చడానికి అలవాటు పడిన తర్వాత సరదాగా బీరు కొడదావరా అంటారు. బీరు కొడదావరా అనేది ఇవన్నీ ఏ స్టేజ్లో అలవాటు అవుతాయో తెలుసా మీకు? కాలేజ్ స్టడీస్లోనే
మీకు ఏ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్ నందు జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ నాయకులు బీజేపీ యువమోర్చా కేబిఎన్ కళాశాల యాజమాన్యం కలిసి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడానికి అన్నారు. చదువుకోవడానికి పంపిన విద్యార్థులను మతతత్వ పార్టీ కార్యక్రమాలకు తరలించడం ఎంతవరకు సమంజసమని కేబిఎన్ కళాశాల ప్రిన్సిపల్ ని సూటిగా ప్రశ్నించారు. తక్షణమే సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కళాశాలలో విద్యార్థి సంఘాలు లేకపోవడం వల్లే ఇటువంటి విపరీత ధోరణులు వచ్చాయన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. యాజమాన్యం, అధ్యాపకులు భారతీయ జనతా పార్టీ నిర్వహించేటటువంటి ర్యాలీలో ఏ రకంగా పాల్గొనేటట్లు చేస్తారు విద్యార్థులు అని చెప్పి కాలేజీ ప్రిన్సిపాల్ గారిని అలాగే యాజమాన్యాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మా పిల్లల్ని భారతీయ జనతా పార్టీ నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుగా చేసేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? విద్యార్థి సంఘాలు కాలేజీలో విద్యార్థి సంఘాల నుండి విద్యార్థి సంఘాలుగా కార్యక్రమం చేస్తే దాన్ని ఎవరు కూడా ఆక్షేపించాం, అందరూ కూడా ఆహ్వానిస్తాం. జవాన్ల యొక్క పోరాట స్ఫూర్తిని అందరూ కూడా అభినందించాల్సిందే. ఆ రకంగా దాన్ని కార్యక్రమం చేయొచ్చు. కాలేజీ విద్యార్థులతోటి కాలేజీ యాజమాన్యం ప్రిన్సిపాల్ గారు కార్యక్రమం నిర్వహిస్తే అభినందనీయమే. కానీ భారతీయ జనతా పార్టీ నిర్వహించేటటువంటి సంయుక్తంగా కేబిఎన్ కాలేజీ అలాగే భారతీయ జనతా పార్టీ భారతీయ యువమోర్చా సంయుక్తంగా ర్యాలీ నిర్వహించేటటువంటి విధానం రాజకీయాల్ని ప్రేరేపించడం, మీరు అధ్యాపకులుగా వారికి పాఠాలు చెప్పాలి కానీ ఒక రాజకీయ పార్టీ వైపు మీరు ఏ రకంగా విద్యార్థులందరినీ ర్యాలీలో పాల్గొనేటట్లుగా చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందువల్ల కాలేజీ యాజమాన్యం ఆలోచించాలి. దీనిపైన అధ్యాపక సిబ్బంది కూడా ప్రిన్సిపాల్ గారు కూడా దీని మీద సమాధానం చెప్పాలి. మా పిల్లల్ని ఒక రాజకీయ పార్టీ వైపు నువ్వు అధికారికంగా ఏ రకంగా ర్యాలీ నిర్వహిస్తావని చెప్పి ప్రిన్సిపాల్ గారిని అలాగే యాజమాన్యాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి రాబోయేటటువంటి కాలంలో నువ్వు ఈ రకమైనటువంటి విధానం చేయటం సరైనటువంటిది కాదని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీనికి కలిగిన కారణం ఏంటంటే కాలేజీస్లో కళాశాలలో విద్యార్థి సంఘాలు లేకపోవటమే. అదే కనుక విద్యార్థి సంఘాలు ఉన్నట్లయితే ఈ రకమైనటువంటి మతోన్మాద పార్టీలకి మీరు అంటగా కాలేజీ యాజమాన్యం అధ్యాపక బృందం అంటగాగేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేపడితే మటుకి దానికి తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పి సిపిఐగా హెచ్చరిస్తాము. మరి ప్రిన్సిపాల్ గారు ఎలా చేస్తారండి రెడ్డి గారు? పార్టీ సంయుక్తంగా కాలేజీస్లో విద్యార్థి సంఘాలు వచ్చే అక్టోబర్ 15వ ఎడిషన్ అయిన వార్షిక స్కాలర్షిప్ పరీక్ష 7వ తరగతి నుంచి +2 విద్యార్థులు 100% స్కాలర్షిప్ నగదు బహుమతులతో ప్రతిభను నిరూపించుకునేందుకు వీలు కల్పిస్తోందని ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రతినిధులు ఆర్వీఎస్ఎన్ మూర్తి డిప్యూటీ డైరెక్టర్ మిశ్రాలు తెలిపారు. శుక్రవారం విశాఖలోని ద్వారకా నగర్ ఆకాష్ కాలేజ్ లోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత ఏడాది విజయకేతనం ఎగరవేసిన విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 19 నుంచి 27వ తేదీల మధ్య భారతదేశంలోని 26 రాష్ట్రాల విద్యార్థులు హాజరవుతారన్నారు. ఆఫ్లైన్ ఆన్లైన్ విధానాలు జరుగుతాయని, రెండింటికి పరీక్ష రుసుము 200. విద్యార్థులు 15 ఆగస్టు 2024 లోపు నమోదు చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఫీజులో ఫ్లాట్ 50% తగ్గింపును కూడా పొందవచ్చునన్నారు. Happy auntie sir. So give some victory symbol to for juniors. Thank you.
ఇండియాలో మనం టాలెంటెడ్ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయడానికి అంతే ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. మనకున్నటువంటి 316 సెంటర్లో ఇండియాలో ఈరోజు అంతే టాలెంట్ ఎగ్జామ్ని లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. ఇప్పటివరకు 55 lakh స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ ద్వారా ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. అందులో కొన్ని లక్షల మంది పిల్లలు మంచి స్కాలర్షిప్ పొంది ఆకాశ విద్యా సంస్థల్లో ర్యాంకులు సాధించి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా వేరియస్ యూనివర్సిటీలో చదువుతున్నారు. మరి ఈరోజు మనం 2024 ఆంతే లాంచ్ అయిపోతున్నాం. ఈ సంవత్సరం ఆంతే 2 కేటగిరీస్లో కండక్ట్ చేస్తున్నాం. ఒకటి ఆన్లైన్ మోడ్, 2 ఆఫ్లైన్ మోడ్. ఆకాష్ నేషనల్ టాలెంట్ ఎగ్జామినేషన్ అంతే 8th, 9th, 10th, 11th, 12th చదువుతున్న విద్యార్థులకి ఆన్లైన్ మోడ్లో అక్టోబర్ 19th నుంచి 27th మధ్యలో మనం కండక్ట్ చేస్తున్నాం. అక్టోబర్ 19th, 28th, 21st, 22nd, 23rd, 24th, 25th, 26th, 27th, 19th నుంచి 27th మధ్యలో స్టూడెంట్స్ ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ని రాయొచ్చు. మార్నింగ్ 10 AM నుంచి 9 PM మధ్యలో ఏదైనా స్లాట్లో పిల్లవాడు ఎగ్జామ్ని తీసుకొనవచ్చు. ఆన్లైన్ ద్వారా ఈ ఎగ్జామ్కి అపియర్ అయ్యే స్టూడెంట్స్ 16th అక్టోబర్ లోపు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 200 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఇస్తున్నాం. 31st జూలై లోపు రిజిస్టర్ అయిన పిల్లలకి రిజిస్ట్రేషన్ ఫీజులో 50% కన్సెషన్ కూడా ఆఫర్ చేస్తుంది. మరి ఆన్లైన్ రాయనటువంటి విద్యార్థులకి ఆఫ్లైన్లో అంతే ఎగ్జామ్ రాయడానికి అక్టోబర్ 28th, అక్టోబర్ 27, 20 and 27 ఆల్ ఇండియా ఒకే స్లాట్లో మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. మార్నింగ్ 10:30 AM నుంచి 11:30 AM మధ్యలో మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. దీనికి 13th అక్టోబర్ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్. సో ఈ సంవత్సరం మనం ప్రతి విద్యార్థికి ఈ ఆపర్చునిటీ ఇవ్వాలని ఇంటెన్షన్తో ఆఫ్లైన్ మోడ్తో పాటు ఆన్లైన్లో కూడా ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ABC గ్రేడ్ సిటీస్లో మనం ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ ప్రతి విద్యార్థికి అందుబాటులో ఇస్తున్నాం. ఈ ఎగ్జామ్ ద్వారా స్టూడెంట్స్కి 4 విధాలుగా బెనిఫిట్ పొందవచ్చు. ఒకటి 100% స్కాలర్షిప్. 100% స్కాలర్షిప్ వరకు పిల్లవాడు మన దగ్గర ఎన్రోల్ అవ్వచ్చు. 24. I am Nishant Mishra, heading business for Andhra Pradesh. We have all Andhra Pradesh. We have 11 centers. Vizag we have 3 centers. Vijayawada we have 1 centers. Guntur we have, Kurnool we have, Tirupati, Nellore and Kadapa. So 11 centers are there across, and till today we have Andhra Pradesh, and we have approximately 7,000 students in Andhra Pradesh studying with us in Akash. Last 15 years we have, in 2010 we have started Ente, and this is our 15th year of Ente. We are going to start our business academic year, fresh academic year for Akash. Till date, as sir has said, rightly said, that 55 lakh students have till now had been enrolled for this examination, which is a gateway to success for millions of students across India. Millions of students across India, this is the gateway to success. So I would like to again reiterate the online and offline exams which is going to be conducted. So online examinations are there from 19th to 27th of October. It provides a competitive exam environment. It recognizes talent of many people present all over India, and it tells us where we are positioned with respect to all those present. So I got 100% scholarship in Ante 2023, and now I'm studying in Akash in BPC 11th. So I could thank Akash. I joined Akash this year itself. I gave Ante last year and got 100% scholarship. Ante
is one of the exam that can be considered as a standard exam. The questions were not your basic school level questions. It is definitely one of the most precious and prestigious exams that you can write. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైబర్ క్రైమ్ గురించి కేబిఎన్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఏసీపీ పి మురళీకృష్ణారెడ్డి. కళాశాల విద్యార్థులతో కార్గిల్ విజయ్ దివాస్ ను నిర్వహించడంపై పూర్తి అభ్యంతరాలు తెలిపిన సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. 15 ఆగస్టు 2024 లోపు నమోదు చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఫీజులో ఫ్లాట్ 50% తగ్గింపును కూడా పొందవచ్చునన్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR న్యూస్.